శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ దొరికిపోయారు. ఓటుకు 2,000 రూపాయలు పంచుతున్నారు. ఇటీవల టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలోనే 2 కోట్ల రూపాయల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. డబ్బుతో ప్రలోభాలు పెడుతున్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్పై ఈసీ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి. సో వారం రోజులు కూడా గడవలేదు, 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. మళ్ళీ ఓటుకి 2,000 రూపాయలు పంచుతున్నారంటూ ఇంత పక్కగా తెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేవు అతని మీద. ఏ రకంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఎందుకంటే కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యర్థులు విచ్చలవిడిగా వచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రలోభాల పర్వాన్ని మరింత తీవ్రతరం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటుకి 2,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ డబ్బు పంపిణీ చేస్తూ విజువల్స్ లో క్లియర్ గా దొరికిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా అంటే కొన్ని రోజుల కిందటే 2 కోట్ల రూపాయలు సొంత వాహనంలో తరలిస్తూ కందికుంట వెంకటప్రసాద్ పట్టుబడ్డారు. అయితే ఆ కేసులో ఎఫ్ఐఆర్ లో కందికుంట వెంకటప్రసాద్ పేరు లేదు, అదేవిధంగా అరెస్ట్ కూడా చేయలేదు. అతనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోవడం, కేవలం డ్రైవర్ కు మాత్రమే కేసును పరిమితం చేయడంతో మరోసారి రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సాక్షాత్తు నేరుగా కందికుంట వెంకటప్రసాదే ఓటర్లకు 2,000 రూపాయల డబ్బు పంపిణీ చేస్తూ చిక్కిన పరిస్థితి కనిపిస్తోంది. దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కొంతమంది ఓటర్లతో మాట్లాడుతూ 2,000 రూపాయలు పంపిణీ చేస్తూ ముందుకు వెళ్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ బాషా ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో 2 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఇప్పుడు కూడా కదిరిలో విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. కందుకుంట వెంకటప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అది